నమస్తే, నా పేరు డాక్టర్ సత్యప్రసాద్ బాల్కి. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ డయాబెటిక్ రెటినోపతి, అంటే షుగర్ ఉన్న వాళ్ళకి కంటికి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి. మెయిన్లీ షుగర్ వల్ల మనకి క్యాటరాక్ట్ అనేది త్వరగా రావడం చూస్తుంటాము. దానిపైగా సెకండ్ థింగ్ గ్లాకోమా, అంటే నీటి కాసుల జబ్బు కూడా లాంగ్ టర్మ్ షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో కనిపిస్తుంటుంది. ఇంకొకటి వెరీ కామన్గా మనం చూసుకునే ప్రాబ్లం కంటికి సంబంధించింది డయాబెటిక్ రెటినోపతి. రెటినోపతి అంటే మీ కంటి నరాలకి ఏదైనా షుగర్ వల్ల వచ్చే వ్యాధిని డయాబెటిక్ రెటినోపతి అంటాము. రెటీనా అన్నప్పుడు మన కంటి నరాలు ఏదైతే ఉంటాయో దాని బ్లడ్ వెజల్స్ చాలా డెలికేట్గా, అంటే చాలా దీనిలో బ్లడ్ ఫ్లో ఏదైతే ఉంటుందో బాగా ఫాస్ట్గా ఉంటుంది. దానిపైగా ఇవి చాలా సన్నగా ఉంటాయి అన్నమాట. దీనివల్ల ఎలాంటి ప్రాబ్లం మనకి డయాబెటీస్ డ్యూరేషన్ లాంగ్ టర్మ్, అంటే మీరు ఒక 10 years 15 years 20 years డయాబెటిక్ ఉన్నా, లేదా ఒకటేసారి మీకు షుగర్ కంట్రోల్ లేకపోవడం 500-600 లాంటి హై షుగర్ ప్రెషర్, లేదా మీ HbA1c 7, 8 లేదా 9 అలాంటి కొంతమందికి 10-13 వరకు కూడా చూస్తుంటాం. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు మీ కంటి నరాలు త్వరగా దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. కంటి నరాలు అన్నప్పుడు డయాబెటీస్లో ఇలాంటి ఏదైనా మనకి షుగర్ హై ఉన్నప్పుడు ఈ కంటి నరాల నుంచి బ్లీడింగ్ అనేది కావడము, బ్లీడింగ్ అయ్యి మీకు కంటి నరాల్లో వాపు రావడము, చూపు తగ్గిపోవడము, లేదా ఈ కంటి నరం రెటీనా అనేది డిటాచ్మెంట్ అయ్యడం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో బేసిక్లీ కొంచెం ఎర్లీ స్టేజ్లో ఉన్నప్పుడే డయాబెటిక్ రెటినోపతిని డిటెక్ట్ చేయడము చాలా ఇంపార్టెంట్. మీకు ఎలాంటి మీ షుగర్ కంట్రోల్ లేకపోయినా మీ ఎండోక్రైనాలజిస్ట్ రికమెండ్ చేసినప్పుడు కూడా మీరు ఐ చెకప్ ఖచ్చితంగా చేసుకోవాలి. డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇలాంటి పేషెంట్స్కి మేము ఎవ్రీ 6 months కంటి చెకప్ చేసుకోమని ఇన్సిస్ట్ చేస్తుంటాం అన్నమాట. డయాబెటిక్స్ రెటినోపతి చెకప్ కోసము కొన్ని స్కాన్స్ లేదా నార్మల్గా మీ ఐ డాక్టర్ టెస్ట్లు కూడా చేస్తుంటారు. డైలేటెడ్ ఫండస్ ఎగ్జామినేషన్, అంటే డ్రాప్స్ వేసి మీ కంటి నరాలను పూర్తిగా చూడడము, లేదా ఏదైనా స్కాన్ అవసరం ఉన్నా కానీ కూడా మీ డాక్టర్ మీకు రెఫర్ చేస్తారు. దీనికి ట్రీట్మెంట్ అనేది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. డయాబెటిక్ రెటినోపతిలో ప్రివెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ప్రివెన్షన్లో మన షుగర్ కంట్రోల్ చేసుకోవడము, కంటిన్యూస్గా ఐ చెకప్స్, రెగ్యులర్గా ఐ చెకప్ చేసుకోవడము చాలా ఇంపార్టెంట్. ట్రీట్మెంట్ పరంగా వస్తే యూజువల్గా ట్యాబ్లెట్స్ లేదా డ్రాప్స్ స్టార్టింగ్ స్టేజ్లో కొంచెం హెల్ప్ చేస్తుంటుంది. దీనిపైగా ఇంకా సివియర్ డ్యామేజ్ ఉంటే ఇంజెక్షన్స్, మీ కంటికి ఇంజెక్షన్ ఇవ్వడము అవసరం పడుతుంటుంది. దీని తర్వాత కూడా కంట్రోల్ లేకపోతే సివియర్గా డ్యామేజ్ ఉంటే రెటినల్ డిటాచ్మెంట్ అలాంటిది ఏదైనా సివియర్ ఇష్యూస్ అయితే దీన్ని డైరెక్ట్గా సర్జరీతోనే క్లియర్ చేసుకోవచ్చు. కంటి నరాలకు సంబంధించిన మెయిన్ ప్రాబ్లం ఎలాంటిదంటే, ఎప్పుడైనా నరంతోని మనకి ఇలాంటి బ్లీడింగే కానివ్వండి, కంటి వాపు కానివ్వండి, డయాబెటీస్లో ఏదైతే మనం చూస్తామో దీన్ని మనము రివర్స్ చేయలేము. స్టాప్ చేయొచ్చు కానీ రివర్స్ చేయలేము. అందుకే మేము మా పేషెంట్స్కి ఖచ్చితంగా చెప్తాంకి డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టుకోండి, అప్పుడే కంటి నరాలు అనేవి సేఫ్గా ఉంటాయి అన్నమాట.